మీసం మెలేసి రోషం అంటే ఇదేరా అని సమరసింహారెడ్డి లెక్క గోవా చూసిపోయేటట్టు తొడగొట్టిండు. మంగమ్మ లెక్క మస్తు మస్తు శబదం చేసిండు. బొబ్బిలి బ్రహ్మన్న లెక్క కామేశ్వరి కత్తందుకో కామేశ్వరి అని డైలాగులు కొట్టిండు. గబ్బర్ సింగ్ లెక్క తిక్క తిక్క చేసి గాయ అయిండు. నరసింహనారాయణ లెక్క కొన్ని రోజులు ఎవ్వరికి కనబడకుండా ఎన్నో మూలకు దక్కున్నాడు. ఒక్క మనిషి గిన్ని సినిమాల క్యారెక్టర్లు వేసిండు. ఇంతకాయనెవలు ఏం చేసిండు, మళ్ళేం చేయబోతున్నాడు? ఇగో గిసుంటి ఇనసొంపైన ముచ్చట్లన్నీ అరుచుకోరి. మొగోన్నని మొలకల పోయి ఎలకని చూసి ఎల్లెలకల పడ్డాడట వెనకటి కవలో. అగో గట్లనే ఉన్నది బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే లీడర్ కథ. రాష్ట్రాన్ని ఇడగొట్టద్దని, సమైక్యాంధ్ర అద్దని, రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని, రాయలసీమల రాజధాని పెట్టాలని ఇట్లా ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాకుండా ఆగమైండు. ఆ కన్ఫ్యూజన్లనే ఉద్ధరిద్దామని రాయలసీమ పరిరక్షణ సమితి అనే ఓ పార్టీ పెట్టి ట్రాక్టర్లు బస్సులు కిరాకి తీసుకొని దమ్మొచ్చేదాకా రోడ్లెంబడి పడి తిరిగిండు. ఇక పనిలో పని జగనాలు కిరణాలు చంద్రాల సార్లను నోటికొచ్చిన మాటలతోటి శీర్షింత గట్టిండు. ఈయన బాబును పంపించమనండి లెటర్లు మేము ఇచ్చినాము. అంతకుముందు లెటరు ఏదో పొరపాటు అయిపోయింది, ముక్కు చెంపలు వేసుకొని తప్పైపోయింది, ఇంత చెప్పులతో దంతారు, ఇంత ఉమ్మేసే పరిస్థితి తెలియదు, మేము విత్డ్రా చేసుకుంటామని లెటర్లు విత్డ్రా చేసుకోండి. అప్పుడు పంచలుసిపోయేటట్టు తొడలు కొట్టి షెరుతులు కట్టి ఉబ్బులుబ్బిండు మనిషి. తెలుగుదేశానికి రాజీనామా పెట్టి తురుంకాను మాటలు మాట్లాడి ఏతులు కొట్టుకుంటే చంద్రాల సార్ను ఏకి పడేసిండు. నిజమేనుల్లో సార్ లేకుంటే రాయలసీమ ఏమైపోయేదో ఏందో. రాయలసీమ ఒకటిగా ఉండేటట్టుగా పోరాటం జరిపింది మనం, దాన్ని నిలబెట్టుకున్నాం. అబ్బా మొత్తానికి సీమను కాపాడిన సిపాయి బైరెడ్డి అన్న పోర్రి మరిప్పుడు ఎక్కడిదక్కడ సవరైంది కదా, మళ్ళేం చేయబోతున్నావు సారు? అన్ని డిమాండ్లతో చంద్రబాబు నాయుడు కలిసి ఆయనతో చేతులు కలిపేదానికి సిద్ధంగా ఉన్నారు. ఏదో గాశానం గడిపేడా గిట్లున్నావు గాని నువ్వు ఢిల్లీకి పోవాల్సిన లీడరు అన్న. ఓల్ సీమల హోల్సేల్ గా ఎంత మంది లీడర్లున్నా నీకన్నా తోపు ఎవరు లేరు సారు. ఎంతైనా రాయలసీమ జనం ఎంత పుణ్యం చేసుకుంటే నీ అసొంటి రోషం మీసం ఉన్న లీడర్ దొరుకుతాడు చెప్పుర్రి అని అంటున్నారు సీమ పబ్లిక్.